ఒకానొక సమయంలో అడవికి నడిబొడ్డున ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు చుట్టూ రకరకాల వృక్షాలు, అందమైన పువ్వులు ఉండేవి. ఆ సరస్సులో అనేక రకాల చేపలు, ఇతర జలచరాలు నివసించేవి. ఒకరోజు ఒక అహంకార పూరితమైన హంస ఆ సరస్సును సందర్శించింది. ఆ హంస తన అందం మరియు తన గానం పట్ల చాలా గర్వంగా ఉండేది. అది సరస్సులోని ఇతర జీవులను ఆటపట్టించడం మరియు అవమానించడం ప్రారంభించింది. సరస్సులోని ఇతర జీవులు ఆ హంసతో విసిగిపోయాయి. కాని అది చాలా శక్తివంతమైనది కాబట్టి వారు ఏమీ చేయలేకపోయారు. ఒకరోజు ఒక పేద రైతు ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. అతను తన పొలానికి నీరు కావాలనుకున్నాడు, కానీ సరస్సులోని నీరు చాలా లోతుగా ఉంది. రైతు ఆ హంసను సహాయం కోసం కోరాడు, కానీ ఆ హంస నిర్దాక్షిణ్యంగా నిరాకరించింది. రైతు తన సొంత పద్ధతులతో నీటిని సేకరించడానికి ప్రయత్నించాడు, కాని అతను సఫలం కాలేదు. అంతలో ఒక చిన్న పక్షి ఆ దృశ్యాన్ని చూసింది. ఆ పక్షి రైతుకు సహాయం చేయాలనుకుంది, కాబట్టి అది సరస్సులోని ఇతర జీవుల వద్దకు వెళ్లి సహాయం కోసం కోరింది. సరస్సులోని ఇతర జీవులు రైతుకు సహాయం చేయడానికి అంగీకరించాయి. వారందరూ కలిసి ఒక ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం సరస్సులోని జీవులన్నీ కలిసి రైతుకు నీటిని తీసుకురావడానికి ప్రయత్నించాయి. వారు చాలా కష్టపడ్డారు, కానీ వారు విజయం సాధించారు. రైతు చాలా సంతోషించాడు మరియు వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ హంస తన తప్పును తెలుసుకుంది మరియు తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడింది. అది సరస్సులోని ఇతర జీవుల వద్ద క్షమాపణ కోరింది మరియు వారితో మంచిగా సారీ ఇచ్చింది. అప్పటినుండి సరస్సులోని జీవులన్నీ సంతోషంగా మరియు తరువాత హంస తన గత ప్రవర్తనను గురించి ఆలోచించి చాలా విచారించింది. అది సరస్సులోని ఇతర జీవులతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది మరియు వాటికి సహాయం చేయడానికి తన శక్తి మేరకు ప్రయత్నించింది. ఒకరోజు అడవిలో ఒక పేరియా వేటగాడు ప్రవేశించాడు. అతను సరస్సులోని జీవులను వేటాడటానికి ప్రయత్నించాడు. హంస ఈ విషయాన్ని గమనించి వెంటనే సరస్సులోని ఇతర జీవులను అప్రమత్తం చేసింది. జీవులన్నీ కలిసి వేటగాడిని తరిమికొట్టాయి. ఈ సంఘటన తరువాత హంస మరియు సరస్సులోని ఇతర జీవులు మంచి స్నేహితులయ్యాయి. అవి ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉండేవి మరియు ఒకదానికొకటి సహాయం చేసుకునేవి. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు. మనం ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండాలి మరియు వారికి సహాయం చేయాలి. అప్పుడే మనం జీవితంలో సంతోషంగా మరియు శాంతియుతంగా నివసించగలుగుతాం. కథ ఇంకా పొడవుగా కావాలంటే నేను దాన్ని కొనసాగించగలను. మీరు ఏమి ఆలోచిస్తున్నారు?